ప్రస్తుతం మాచర్ల పట్టణం అనేది 2 కీలకమైనటువంటి కేసుల నేపథ్యంలో హాట్ టాపిక్‌గా మారిందనే విధంగా చెప్పొచ్చు. ఒకటి మాచర్లలో జరిగినటువంటి పరువు హత్యకు సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతం ఇంకా నిందితులకు సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. పరువు హత్యలో కొంతమంది పోలీసులు ఇన్వాల్వ్ అవ్వటం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారినటువంటి పరిస్థితి ఉంది. మరో అంశం ప్రస్తుతం నిన్న 2 రోజుల క్రితం జరిగినటువంటి ఒక యువతపై జరిగినటువంటి అత్యాచారానికి సంబంధించినటువంటి అంశంలో కూడా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిందితుడికి సంబంధించినటువంటి అంశంపైన పూర్తి స్థాయిలో పోలీసులు అయితే దృష్టి పెట్టి చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం పల్నాడు జిల్లాకు సంబంధించి ఈ 2 కేసులు అత్యంత కీలకంగా మారాయి. ఈ రెండిట్లో పరువు హత్యకు సంబంధించినటువంటి అంశంలో ఎవరెవరి పాత్ర ఉంది ఏంటి అనే దానికి సంబంధించిన దానిపైన వేగవంతంగా విచారణ జరుగుతున్నట్టు తెలుస్తుంది. దీనిలో భాగంగా పోలీస్ అధికారులకు సంబంధించి పాత్ర ఏంటి, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, డబ్బులు తీసుకొని ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలను మాఫీ చేసే ప్రయత్నం జరిగిందా జరగలేదా అనే కోణంలో ఒకటి జరుగుతుంటే, మరో అంశానికి సంబంధించి యువతపై జరిగినటువంటి అత్యాచారానికి సంబంధించిన దాంట్లో నిందితుడికి సంబంధించినటువంటి వివరాల సేకరణ పై కూడా సీరియస్గా కూడా పోలీసులు దృష్టి పెట్టినటువంటి పరిస్థితి ఉన్నాయి. 2 అంశాలపైన కూడా ప్రస్తుతం పల్నాడు జిల్లా పోలీసులంతా కూడా నిమగ్నమైనటువంటి పరిస్థితి ఉంది. పల్నాడు జిల్లా ఎస్పీ కీలకంగా ఈ 2 అంశాలను కూడా సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే కూడా ఈ 2 అంశాలకు సంబంధించిన దానిపైన దృష్టి పెట్టాలనే విధంగా ఎస్పీకి ఆదేశాలు ఇవ్వడం, ఉన్నతాధికారుల నుంచి కూడా పల్నాడు జిల్లా ఎస్పీకి ఆదేశాలు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ 2 కేసులకు సంబంధించిన దానిపైన ప్రస్తుతం పల్నాడు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయంలో కూడా పోలీస్ అధికారుల యొక్క భేటీ కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. కీలకంగా నిందితుడికి సంబంధించి వచ్చినటువంటి అంటే అత్యాచార కేసులో ఏదైతే జరిగినటువంటి నిందితుడికి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజీలు కొన్ని లభ్యమవటం, అక్కడ కొన్ని కీలకమైనటువంటి ఆధారాల సేకరణ కూడా జరిగినటువంటి నేపథ్యంలో వీటిపైన పోలీసులు దృష్టి పెడుతున్నారు. దాంతోపాటు పరువు హత్యకు సంబంధించినటువంటి అంశంలో వస్తున్నటువంటి వాస్తవాలు ఏంటి, పోలీసుల పాత్రపై వచ్చినటువంటి అనుమానాలు కానీ వీటన్నిటికి సంబంధించిన దానిపైన కూడా కీలకంగా నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. నిజంగానే మాచర్లకు సంబంధించినటువంటి సీఏ పాత్ర ఏంటి అనే కోణంలో ప్రస్తుతం పోలీసు ఉన్నతాధికారులు కూడా చర్చిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రెండింటికి సంబంధించిన దానిపైన ఈరోజు సాయంత్రంలోపు ఒక కీలకమైనటువంటి అంశాలు బయటికి తేవాలనే విధంగా కూడా పోలీసులు చూస్తున్నారు. కంపల్సరీగా అత్యాచారానికి సంబంధించినటువంటి నిందితుడిని వేగవంతంగా తీసుకొని పట్టుకోవాలనేటటువంటి ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. మరో అంశం పరువు హత్యకు సంబంధించినటువంటి కేసుకు సంబంధించిన దాంట్లో కూడా ప్రస్తుతానికి నిన్న యువకుడికి సంబంధించినటువంటి తల్లిదండ్రిని అదేవిధంగా యువకుడిని కూడా పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయానికి పిలవడం, ఇక్కడ విచారణ పెట్టినటువంటి నేపథ్యంలో వాళ్ళు ఇచ్చినటువంటి ఆధారాలు ఈరోజు పోలీసులకు సంబంధించినటువంటి అంశంలో ఇంటర్నల్గా జరిగినటువంటి దర్యాప్తు వీటన్నింటినీ కూడా కీలకంగా ముందుకు తీసుకెళ్లేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మాచర్లో జరిగినటువంటి పరువు హత్యకు సంబంధించినటువంటి అంశంలో నాగరాజు, చౌడేశ్వరి ఎవరైతే వాళ్ళిద్దరు ఉన్నారో వాళ్ళు నర్సరాపేటకి రావడం జరిగింది. అంటే పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు నర్సరాపేట దగ్గరలో ఉన్నటువంటి పెద్ద తురకపాలెంలోకి రావడం జరిగింది. ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాం. ఈ పెద్ద తురకపాలెం అనేటటువంటి ఏరియాకి వచ్చి ఇక్కడ గౌస్ అనేటటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఇంట్లో వాళ్ళు ఆశ్రయం పొందారు. అయితే ఇక్కడికే మాచర్లకు సంబంధించినటువంటి పోలీసులు రావటం, ఇక్కడి నుంచే ఆమెని తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేయడంతో వాళ్ళంతా కూడా మనం ప్రజెంట్ నిలబడ్డటువంటి ఏరియా దగ్గర నుంచే పోలీసులు తీసుకెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. వాళ్ళంతా కూడా వ్యతిరేకించారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ గౌస్ కానీ లేకపోతే నాగరాజు, చౌడేశ్వరమ్మ వాళ్ళిద్దరూ కూడా మాకు సంబంధం లేదు, మేము రాము, వాళ్ళతో వాళ్ళెవరూ వద్దు అంటూ కూడా ఇరు కుటుంబాలని కూడా వాళ్ళు వ్యతిరేకించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ పోలీసులు మాత్రం కంపల్సరిగా మీరు రావాలి అనే విధంగా బలవంతం చేయడం, లేని నేపథ్యంలో అబ్బాయి పైన ఒక కేసు నమోదైంది, ఆ కేసులో అబ్బాయిని అరెస్ట్ చేస్తామనే విధంగా అమ్మాయిని భయభ్రాంతులకు గురి చేయడంతో తాను సరే తల్లిదండ్రులతో మాట్లాడటమే కదా అనే విధంగా కూడా వాళ్ళు వెళ్ళినటువంటి పరిస్థితి ఉందనే విధంగా తెలుస్తుంది. పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా క్లియర్గా అబ్బాయి
అబ్బాయి దొంగతనానికి సంబంధించినటువంటి కేసులో ఉన్నాడు, మళ్ళీ ఇబ్బంది పడతాడు అనే విధంగా చెప్పినట్లు తెలుస్తుంది. దీంతోనే వాళ్ళు మాచర్ల పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళినట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం గౌస్ అనేటటువంటి వ్యక్తి మనకు అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఎవరైతే ఈ నాగరాజుకి అదేవిధంగా చౌడమ్మకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆశ్రయం కల్పించినటువంటి గౌసుని మనం కలిసేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ అతను అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ ఊరు నుంచే ఇక్కడి నుంచి బలవంతంగా తీసుకువెళ్ళారు. ఆ తర్వాత అక్కడ మాచర్లకు తీసుకెళ్ళిన తర్వాత ఇద్దరికి కౌన్సిలింగ్ ఇస్తామనే విధంగా తల్లిదండ్రులను పిలిపిస్తాము, కంపల్సరిగా మీ యొక్క ప్రేమ వివాహాన్ని కంపల్సరిగా చేపించేటటువంటి అంశాన్ని పరిశీలిస్తామనే విధంగా చెప్పడం జరిగింది. అక్కడికి యువతికి సంబంధించినటువంటి తల్లిదండ్రులను కూడా పిలిపించినట్టు తెలుస్తుంది. అయితే అక్కడ వాళ్ళు యువతి తల్లిదండ్రులు కూడా ఒక హామీ 4 రోజుల సమయం ఇవ్వండి, 4 రోజుల్లో కంపల్సరిగా మేము కూడా ఒక నిర్ణయం తీసుకొని ఇద్దరికి పెళ్లి చేసేటటువంటి పరిస్థితి తీసుకొని వస్తామనే విధంగా చెప్పినప్పటికీ కూడా ఇక్కడ జరిగినటువంటి సంఘటన అంతా కూడా వాస్తవమే అనుకొని ఇద్దరు ఎవరైతే చౌడమ్మ అదేవిధంగా నాగరాజు ఇద్దరు కూడా ఓకే అని వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా తెలుస్తుంది. దాంతో చౌడమ్మని వాళ్ళ తల్లిదండ్రులు తీసుకువెళ్ళటం, అక్కడి నుంచి వాళ్ళు ఏదైతే జరిగినటువంటి సంఘటన ఉందో అదంతా కూడా పూర్తిగా చౌడమ్మ అనేటటువంటి మహిళ ఎవరైతే యువతి చనిపోయినటువంటి యువతిని కూడా వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత బయటికి పంపించకుండా బలవంతంగా ఇంట్లో ఉంచేటటువంటి ప్రయత్నం చేయటం, యువకుడిని కూడా కలవనీయకుండా ఉంచడంతో యువతి గొడవపడినట్టు కూడా తెలుస్తుంది. దీంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డట్టు తెలుస్తుంది. మొత్తంగా పోలీసుల పాత్ర అయితే క్లియర్గా ఉన్నట్లు కూడా మనకి ఊళ్ళో కొంతమందిని అడిగితే తెలుస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత పోలీసులు రావడం కానీ బలవంతంగా తీసుకెళ్ళటం. అయితే నసరాబాద్లో ఆశ్రయం పొందించేటటువంటి వాళ్ళకి కంపల్సరీగా నసరాబాద్ పోలీసులు ఉండాలి, కానీ మాచర్ల నుంచి వచ్చినటువంటి పోలీసులు ఇక్కడి నుంచి వాళ్ళని తీసుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేయటం, మేమిద్దరం మేజర్లు అని చెప్పినా కూడా వాళ్ళు వినకుండా తీసుకువెళ్ళేటటువంటి అంశంగా ఉంది. ప్రస్తుతం అయితే ఈ అంశంలో ఎవరైతే సీఏ మాచర్లకు సంబంధించినటువంటి సీఏ పాత్ర ఉన్నట్లు తేలుతున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి విచారణలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పెద్ద తురకపాలెంలో మనం అనేక మందిని మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎవరు కూడా ఈ అంశం పైన మాట్లాడేటటువంటి పరిస్థితి తీసుకొని రావట్లేదు. ఎందుకంటే లేని కేసుల్లో ఎక్కడ ఇబ్బంది పడతామో అనేటటువంటి అంశాన్ని అయితే వాళ్ళందరూ అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తంగా పెద్ద తురకపాలెం అనేది గతంలో కూడా ఒక అంశంగా మారినటువంటి పరిస్థితిలో ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో పెద్ద తురకపాలెంలో జరిగినటువంటి సంఘటనే కీలకంగా మారేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అడిషనల్ ఎస్పీ సాయి అధికారి ఇటు మాచర్ల పెద్ద తురకపాలెం నర్సాపేట ఏమేమి సంఘటనలు జరిగినాయి అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో అయితే విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, పెద్ద తురకపాలెం నుంచి.